హలో ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించిన ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ లో సరికొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ సరికొత్త అప్డేట్ ద్వారా ఇప్పుడు మనం ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ లో కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియో నేను మీకు ఈ ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ లో సరికొత్త ప్రాసెస్ ద్వారా మన ఓటర్ ఐడి కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ద్వారా మనం ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు యాప్ యొక్క డాష్ బోర్డ్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇంతకు ముందే మీకు యాప్ లో అకౌంట్ ఉంటే ఇక్కడ మీ మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు మొదటిసారి ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మీరు సక్సెస్ఫుల్ ఈ అప్లికేషన్ లాగిన్ అయితే అయిపోతారు. సో ఈ విధంగా మీకు లాగిన్ అవ్వగానే యాప్ ఒక డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ పేజ్ లో మనకు చాలా రకమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనకు కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ ని అప్లై చేసుకోవడానికి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఫామ్ 6 మీద క్లిక్ చేసుకోవాలి. ఫామ్ 6 మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే అడుగుతుంది, మీరు ఓటర్ ఐడి కార్డ్ కోసం ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు లేదా ఇంతకు ముందే మీకు ఓటర్ ఐడి కార్డ్ ఉందా అని. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ఐఎమ్ అప్లైంగ్ ఫర్ ద ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దీనిలో మన స్టేట్ ని, డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయవచ్చు. సో దానికోసం ప్రూఫ్ ఆఫ్ డిఓబి దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దీనిలో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన ఆధార్ కార్డ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు అప్లోడ్ పిక్చర్ అని అడుగుతుంది. ఇక్కడ మన ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ పిక్చర్ మీద క్లిక్ చేసుకొని మన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మన జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మన పేరుని ఎంటర్ చేస్తాగానే ఇది రీజనల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత సర్నేమ్ ఉంటే సర్నేమ్ ఎంటర్ చేసుకోవాలి, లేదా నేను ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నంబర్ కూడా మెన్షన్ చేసి ఇక్కడ మన ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయవచ్చు. దాని తర్వాత ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేస్తున్న వాళ్ళు డిసేబిలిటీ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా దీన్ని ఎంపీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అంటే మన ఓటర్ ఐడి కార్డ్ లో మనం ఫాదర్ నేమ్ కావాలనుకుంటున్నామా లేదా మదర్ నేమ్ కావాలనుకుంటున్నామా అని అడుగుతుంది. సో దీనిలో ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఆటోమేటిక్ రీజనల్ లాంగ్వేజ్ తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు మన ప్రెసెంట్ అడ్రస్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మన ప్రెసెంట్ అడ్రస్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం అడ్రస్ యొక్క ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని మన ఆధార్ కార్డ్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు డిక్లరేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మన స్టేట్ ఇది ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన టౌన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా విలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రెసెంట్ అడ్రస్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామో దానికి సంబంధించిన డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసుకోగానే ఒక ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. సో మీరు దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్ గా ఉంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో దీని తర్వాత మన అప్లికేషన్ అనేది BLO కి అపాయింట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది BLO తరపు నుండి. సో వాళ్ళకు మన ఆధార్ కార్డ్ జెరాక్స్, అదే విధంగా ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీ 10th మార్క్స్ కార్డ్ జెరాక్స్ అడుగుతారు. సో వాళ్ళకు సబ్మిట్ చేసినట్లయితే విత్ ఇన్ 15 days లో మీ ఓటర్ ఐడి కార్డ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఇక్కడి నుంచి ఓటర్ ఐడి కార్డ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని ఫ్యామిలీ మెంబర్స్ అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఓటర్ ఐడి కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు దాని మీద కూడా ఒక వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.